హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము గాని బాగున్నాం ఫ్రెండ్స్. మా ఊరు దగ్గరలో అటుకుల మిషన్ వచ్చింది ఫ్రెండ్స్. మేమైతే అటుకులకి వడ్లయితే నానబోసాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద క్యూ ఉన్నదో. మీలో ఎంతమందికి అటుకులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకని మా చిన్న మామయ్యలు కొన్ని వడ్లయితే ఇచ్చారు. అవి నానబోసేసి అటుకులకైతే తీసుకెళ్ళేసాము మేము. ఈ అటుకులకి 24 అవర్స్ వడ్లు నానబెట్టి కొంచెం ఆరబోసి ఆమెను తీసుకెళ్తే అటుకులు అయితే వేసిస్తారు ఫ్రెండ్స్. ఒక డబ్బా వచ్చి 10 రూపాయలంట ఫ్రెండ్స్. ఎన్ని డబ్బాలు ఉంటే అన్ని పదులు ఇవ్వాలి వాళ్ళకి. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళాము, సాయంత్రం 5 అయిపోయింది అటుకులు ఆడిపించుకొని వచ్చేసరికి. అంత పెద్దగా ఉంది క్యూ. చూడండి, వాళ్ళు కూడా చాలా కష్టపడేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ డబ్బానే ఫ్రెండ్స్ 10 రూపాయలు ఒక డబ్బా. మేమైతే ఒక బస్తా వడ్లు తీసుకెళ్ళాము, ఒక 500 అయితే అయ్యింది. పొద్దున్నైతే బావ తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. మధ్యాహ్నం దాకా అయితే బాగున్నాడు. తర్వాత బావ వచ్చేసి మావయ్యని పెట్టాడు. మావయ్యని పెట్టేసి నేను మా బావ నెల్లూరుకి అయితే వెళ్ళాము. వచ్చేసిన మాట మావయ్యని తీసుకొచ్చాము. అప్పటికైతే మా అటుకులు ఆడిపించడం అయిపోయేసింది. అమ్మట ఇంటికి వచ్చేసారు ఫ్రెండ్స్. అటుకులు అయితే భలే టేస్ట్గా ఉంటాయి. పాలు పోసుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కానీ చేయండి, లైక్ కానీ చేయండి. బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం. మీలో ఎంతమందికి అటుకులు ఇష్టమో కామెంట్ చేయండి.